సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఈ మధ్య సెబీ ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ టూల్ ఇంట్రడ్యూస్ చేసిందంట, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ SIF. సో ఈ SIFకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేయగలరు? సో ఇప్పటివరకు మనం మ్యూచువల్ ఫండ్స్ చూసాము, PMS చూసాం. ఈ రెండు కొంచెం డిఫరెంట్ ప్రోడక్ట్స్. మ్యూచువల్ ఫండ్స్ అని అంటే ఓన్లీ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ ఇంతవరకే కొంటూ ఉంటారు. యాక్చువల్గా పూల్ ఆఫ్ మనీ, ఎక్కువ లమ్స్, పెద్ద సైజ్ ఆఫ్ అమౌంట్స్ ఉంటాయి, వాటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. PMS ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆఫ్ కోర్స్ మ్యూచువల్ ఫండ్స్కి ఏమో ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఎంత ఉన్నా మనం పెట్టుకోవచ్చు, 5,000 10,000. అదే మనకి PMS విషయానికి వచ్చేసరికి ఎంట్రీ టోకెన్ ఉంది, ఒక మినిమం 50 లక్షల రూపాయలు ఉండాలని, AIF అయితే ₹1,00,00,000 వరకు ఉండాలని, ఇట్లా ప్రతి ఒక్కదానికి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో అటు PMSకి కానీ మ్యూచువల్ ఫండ్స్కి కానీ రెండింటికి లేని ఒక వెసులుబాటు ఏంటి అని అంటే వాళ్ళు డెరివేటివ్స్లోకి ఎంటర్ కాకూడదు. సో బేసిక్గా వాళ్ళు మార్కెట్ పడుతూ ఉన్నా కానీ, లేకపోతే ఏదన్నా హెడ్జింగ్ పర్పస్ కానీ డెరివేటివ్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో ఈ రెండింటిని మేనేజ్ చేసే విధంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఇచ్చారు. ఈ PMS వాళ్ళకి కాదు, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి, ఫండ్ మేనేజర్స్కి ఇచ్చిన పర్మిషన్. SIF స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఒకటి తీసుకొని రావాలి అని చెప్పి. అందులో డెరివేటివ్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో బ్యూటీ ఏంటి అని అంటే దానికి 50 lakhs అవసరం లేదు. ఇందులో కొంచెం కష్టమైన పని ఏంటంటే ఎంట్రీస్ 10 lakhs. మ్యూచువల్ ఫండ్స్ లాగా బేసిక్ కాదు. వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ ఇది కొంచెం అడ్వాన్స్డ్. సో నేను మొత్తం చదివిన దాని ప్రకారం వెన్ కంపేర్ టు PMS, వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ మేబీ SIF కొంత బెటర్గా ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇందులో 25% డెరివేటివ్స్ అనేవి ఎట్లు ఉపయోగపడతాయి అనేది ఈ టైప్ ఆఫ్ మార్కెట్ తోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా వాళ్ళు ఎన్ని రకాల కేటగిరీస్ తెచ్చారో కూడా చెప్తాను. దాదాపు 7 కేటగిరీలు వచ్చాయి. ఆ 7 కేటగిరీలతో పాటుగా ఫస్ట్ అసలు ఇది ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది. సో 25% వరకు డెరివేటివ్స్కి అలాట్మెంట్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫండ్స్ అని కొన్నారు, అంటే స్టాక్స్ అని కొన్నారు. ఇప్పుడు మార్కెట్ పడుతుందని ఒక అబ్జర్వేషన్ ఉంది. సో మార్కెట్ పడుతుంది అనే టైంలో వాళ్ళు ఆ స్టాక్స్ని అమ్మటం కంటే కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తారు. ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు స్టాక్స్లో ఏదైతే లాస్ వస్తుందో అది ఫ్యూచర్లో ఆఫ్సెట్ అయిపోతూ ఉంటుంది. సో బేసిక్ ఈ అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి దొరుకుతుంది. రాదర్ దెన్ ఆ ఫాల్కి అట్లా వదిలేయటం కంటే దే కెన్ హెడ్జ్ అట్లీస్ట్ డౌన్ సైడ్ వచ్చేటప్పుడు. అదే విధంగా కొంత మార్జిన్ ఫెసిలిటీస్, ఫ్యూచర్లో ఏంటి మార్జిన్ ఫెసిలిటీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 8 లక్షలు పెట్టి కొనాల్సిందాన్ని ఒక 2 లక్షలు పెట్టి కొనేయచ్చు ఒక లాట్ ఆఫ్ స్టాక్స్ని. సో దాని అడ్వాంటేజ్ కూడా వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక షార్ట్ టర్మ్ కాల్ కోసం కానీ ఏదన్నా కానీ వాళ్ళు ఫ్యూచర్ ఆప్షన్, అంటే ఫ్యూచర్ని కూడా కొనుక్కునే ఆప్షన్ వాళ్ళకి వెసులుబాటు దొరుకుతుంది. కానీ ఇందులో డెరివేటివ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఇందులో రిస్క్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది. సో PMSతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుందా లేదా అనేది మనం ఒక రన్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అది ఎట్లాగూ ఫండ్ మేనేజర్స్ హ్యాండిల్ చేసేది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్గానే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు డెరివేటివ్స్ని హెడ్జింగ్ కోసమే వాడతారు, దాన్ని ట్రేడింగ్ లాగా దాన్ని ఏం చేయరు అన్న పర్స్పెక్టివ్లో మేబీ అది కొంత అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు PMS ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కొంత ఉండొచ్చేమో అనుకుంటున్నాను. కానీ రిస్క్ కూడా ఉంటుంది. బికాస్ ఇన్ కేస్ వాళ్ళు అనుకున్న వ్యూ కనుక రాంగ్ అయింది అనుకోండి, ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళు మార్కెట్ పడుతుంది అనుకోండి, ఫ్యూచర్స్ని షార్ట్ చేసి పెట్టారు అనుకోండి, మార్కెట్ రివర్స్లోకి పైకి వెళ్తే గనక వాళ్ళకి యాక్చువల్గా రావాల్సిన ప్రాఫిట్ రాదు. ఇక్కడ ఏమో డెరివేటివ్స్లో లాస్ వస్తుంటుంది, స్టాక్స్లో ప్రాఫిట్ వచ్చినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. సో ఈ రిస్క్ కూడా ఉంటుంది. సో ఫండ్ మేనేజర్ కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేశాడు అని అంటే ఇందులో మ్యాసివ్ రిటర్న్స్ వస్తాయి. ఇందులో రిస్క్ కూడా ఇలానే ఉంటుంది, అటు డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ రెండు వైపులుగా రిస్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో ప్రజెంట్ ఏం చేశారని అంటే మనకి ఒక 7 కేటగిరీస్ని అనౌన్స్ చేశారు. మనకి March 31 వరకు దీని ఇంప్లిమెంటేషన్లోకి తెస్తామని ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టుంది. సో 7 కేటగిరీస్లో 3 కేటగిరీలు వచ్చేసరికి ఈక్విటీ బేస్డ్ ఉంటాయి, 2 కేటగిరీ ఏమో డెప్ట్ బేస్డ్ ఉంటాయి, మరొక 2 కేటగిరీస్ ఏమో హైబ్రిడ్ బేస్డ్ ఉన్నాయి. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే కేటగిరైజ్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఈక్విటీ లాంగ్ షార్ట్ అని అంటారు. సో అదొక ఫ్లెక్సిబుల్ ఫండ్, అందు వేరియస్ రకరకాల ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. 25% మాత్రం డెరివేటివ్స్కి ఇచ్చేస్తారు. 25% దే కెన్ యూస్ ద ఫండ్స్ ఫర్ ద డెరివేటివ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎగ్జామ్టింగ్ ద టాప్ 100 ఫండ్స్, అంటే లార్జ్ క్యాప్ను వదిలేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఫండ్స్కి ఎక్స్పోజర్ ఇచ్చే విధంగా. సో దీన్ని ఏమంటారంటే ఈక్విటీ ఎగ్జామ్టింగ్ ద టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్ అని అంటారు. దాంట్లో కూడా సేమ్ 25% అనేది డెరివేటివ్స్కి వదిలేశారు. ఇంకొకటి సెక్టార్ రొటేషన్ ఫండ్. సో వాళ్ళు మల్టిపుల్ సెక్టార్స్లో వాళ్ళు అంటే సెక్టార్ స్పెసిఫిక్గా వాళ్ళు వెళ్ళొచ్చు, పలానా సెక్టార్స్ బాగుంటాయని వాళ్ళు నమ్మితే ఆ సెక్టార్స్లో వాళ్ళు ఎంట్రీ తీసుకొని అండ్ 25% అనేది వాళ్ళు అగైన్ డెరివేటివ్స్లోకి పొజిషన్ తీసుకోవడానికి స్కోప్ వదిలేశారు.
డెప్ట్ కేటగిరీలో కూడా అంతే, డెప్ట్ లాంగ్ షార్ట్ అండ్ సెక్టర్ డెప్ట్ లాంగ్ షార్ట్. సో బేసిక్గా ఈ రెండు కూడా ఇంచుమించు కదా డైనమిక్ బాండ్స్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజంగా మనకి షార్ట్ టర్మ్ బాండ్ అంటేనేమో గవర్నమెంట్ బాండ్స్, సెక్యూర్డ్ బాండ్స్ ఇట్లుంటూ ఉంటాయి కదా. సో వీటిలో ఏంటి అని అంటే డెప్ట్ లాంగ్ షార్ట్ ఫండ్స్లోకి వచ్చేసరికి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్లో తీసుకోవడానికి ప్రాబిలిటీ ఉంటుంది. అదేవిధంగా హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ మరో రెండు ఉన్నాయి. ఈ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్లో మల్టీ అసెట్ అలోకేటర్ ఫండ్స్ అని ఉంటాయి. మనకి ఎట్లయితే మ్యూచువల్ ఫండ్లో మల్టీ అసెట్ అలోకేటర్స్ ఉంటాయి అంటే అందులో మనం గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఈక్విటీ కానీ, బాండ్స్ కానీ అన్ని కలిపి ఎట్లయితే తీసుకుంటారో సేమ్ అంతే మనకి మల్టీ అసెట్ అలోకేటర్ ఫండ్ పెట్టుకుంటూ 25% డెరివేటివ్ స్కోప్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర, ఇప్పుడు గోల్డ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది, గోల్డ్ పడుతుందన్న ఆప్షన్ వాళ్ళకి డౌట్ ఉందనుకోండి, కొంత పోర్షన్ వరకు వాళ్ళు గోల్డ్ని షార్ట్ చేసి పెట్టుకుంటారు. సో ఇక్కడ గోల్డ్ ఏదైతే ఫిజికల్గా వాళ్ళు అంటే వాళ్ళు గోల్డ్ పోర్షన్ అయితే కొని పెట్టుకున్నారో అక్కడ వచ్చే లాస్ని ఈ ఫ్యూచర్ ఆఫ్సెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ద సేమ్ వే ఈక్విటీ. సో అన్నిటికి కూడా అట్లా వాళ్ళకి లివరేజ్ ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే హైబ్రిడ్ లాంగ్ ఫండ్ ఈక్వల్ టు ఏ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనమాట. సో ఇట్లా 7 కేటగిరీస్లో ఒక ఆప్షన్ ఇచ్చారు. సో బేసిక్గా ఇందులో 10 లక్షల రూపాయలు అనేది మినిమం ఎంట్రీ. సో ఎప్పుడైనా పార్షియల్గా మీరు విత్డ్రా చేసుకోవాలనుకున్న టైం వచ్చిందనుకోండి, ఈ ఫండ్ ఇట్స్ రెగ్యులర్ ఫండ్ కాబట్టి మనకి పైకి కిందకి తిరగడం కూడా మోస్ట్ కామన్. ఒకవేళ 10 లక్షల బిలోకి వచ్చింది అనుకోండి, రిడెంప్షన్ ఆప్షన్ ఇవ్వరు. సో ఇందులో కూడా మనకి ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఎస్టీపీ మెథడ్స్ అన్ని కూడా ఇస్తున్నారు. కాకపోతే ఎస్ఐపిస్ ఇవన్నీ కూడా 10 lakhs అండ్ అబోవ్ ఉంటే కనుక యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఎస్ఐపి. అసలు ఫస్ట్ నుంచి నేను ఎస్ఐపి చేస్తానంటే కుదరదు. ఫస్ట్ 10 లక్షలు పెట్టి మేబీ దాంట్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఎస్డబ్ల్యూపి మెథడ్, ఎస్టీపీ మెథడ్, ఇవి జస్ట్ లైక్ అ మ్యూచువల్ ఫండ్ అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తున్నారు. వెన్ కంపేర్ టు యువర్ రెగ్యులర్ పిఎంఎస్ ఐ బిలీవ్ దిస్ ఇస్ మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్. సో బేసిక్గా రీసెంట్గా వాళ్ళకి వీళ్ళకి అకౌంట్స్ ఇచ్చి నాకు స్టాక్స్ కొనండి, ఇట్లా చేయండి అని చెప్పి అందరూ ఎక్కువ ఇబ్బందులు పడి మోసపోతున్నారు కాబట్టి సో ఇన్ ఆర్డర్ టు ఆఫ్సెట్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో, అటు పిఎంఎస్ని ఎఫోర్డ్ చేయలేము, పిఎంఎస్ 50 lakhs అందరికీ కుదరదు, ఎస్ఐపి అయినా చేయాలన్నా సరిగ్గా కుదరకపోవచ్చు, ఎస్డబ్ల్యూపీ అట్లాంటి వాటిలో అందులో కుదరకపోవచ్చు. అదే వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఇక్కడ మీకు అన్ని వెసులుబాట్లు దొరుకుతాయి. జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ కాదు, కొంచెం టోకెన్ ఎక్కువ 10 లక్షలు పెట్టుకొని రెగ్యులర్ ఎస్ఐపి చేసుకుంటూ అవసరమైన తర్వాత ఎస్డబ్ల్యూపీ చేసుకుంటూ యూ కెన్ డూ దట్. ఈ వెసులుబాట్లు అన్నింటినీ అంటే అటు పిఎంఎస్ ఇటు దీన్ని రెండింటిని క్లబ్ చేస్తూ ఇప్పుడు దాకా లేని డెరివేటివ్ సెగ్మెంట్ ఇందులో యాడ్ చేస్తూ ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేస్తాను. నేను అనుకోవటం ఈ డామినేటింగ్ ప్రోడక్ట్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ సార్.